ఒక 10-11 మంది ఫ్రెండ్స్ ఉన్నారు సపరేట్గా. హౌసీ ఆడతాం. ఒక్కొక్క మంత్ ఒక్కొక్కరి ఇంట్లో వస్తుంది. ఈసారి మా ఇంట్లో వచ్చింది. హౌసీ ఆడుతున్నాం. అందుకని ఎప్పుడు మీకు చేయలేము. ఒక కూర గతిమ వంటలన్నీ చేసేసాం మా కెమెరామెన్ వచ్చేప్పటికి. మీకు ఇంతవరకు చూపించిన కూర కూడా ఒకటి చేద్దాం అని చెప్పి బంగాళదుంప మెంతి కూర ఫ్రై చేస్తా. ఇది చూడండి, పప్పు దోసకాయ, ఇది నెయ్యి, ఇదిగో రసం, ఉల్లిపాయ పెట్టాను, ఇదిగో గోంగూర పచ్చడి, పెరుగు ఫ్రిడ్జ్లో ఉంది తీస్తా, ఇదిగో ఫ్రైడ్ రైస్. మీకు చేసి చూపించలే ఎప్పుడు, ఇంకోసారి మీకోసం ఫ్రైడ్ రైస్ చేస్తా. ఇప్పుడు సిమ్లో పెట్టేస్తున్నానమ్మా. ఇక మీదట 10 నిమిషాలు ఇది సిమ్లోనే ఉండాలి, సిమ్మే ఉండాలి. అప్పుడే మగ్గుద్ది. ఉడకబెట్టలేదు కదా నేను బంగాళదుంపలు, చక్క ఫ్రైలో పెట్టి అటు తిప్పే చాలాసేపు. ఉప్పు కూడా వేసేసా, ఇంత అల్లం వేసాను, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. ఇక అది మగ్గుద్ది. అదిగో చూసారమ్మా, ఆహా ఎంత బాగా వచ్చిందో. హాయ్ అమ్మా, బాగున్నారా? నేను బాగున్నానమ్మా. లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా, మీ విజయదుర్గ యూట్యూబ్ ఛానల్. ఓకే అమ్మా, ఈరోజు పెద్ద కార్యక్రమం పెట్టుకున్నాను. దీనికి వెళ్ళే ముందు ఒక 4-5 చదువుతాను. మొన్న అరటికాయ టమాటా వచ్చింది, అందుకని దాని గురించి చదువుతా. రాయన భాష అంట. అమ్మా, అరటికాయ టమాటా కూర చాలా బాగుంది నానమ్మ. శారీ సూపర్ నానమ్మ. చాలా నీరసంగా ఉన్నారు. మెడికల్ షాప్లో హెల్త్ ఓకే పౌడర్ దొరికింది అమ్మ, తాగండి, ఆరోగ్యానికి చాలా మంచిది. ఓకే నాన్న, థ్యాంక్ యూ. సురేఖ, హాయ్ అమ్మా, మీ వీడియో చూస్తే చాలా హ్యాపీగా మన ఇంట్లో పర్సన్ లాగా అనిపిస్తారు. ఒకసారి బొబ్బట్లు చేయండి అమ్మా. ఓకే అమ్మ, బొబ్బట్లు చేశాను ఒకసారి. కొంచెం బొబ్బట్లు విజయదుర్గ యూట్యూబ్ ఛానల్లో బొబ్బట్లు అని పెడితే వచ్చేస్తుంది. చేశాను ఒకసారి ఏదో పండక్కి. ఒకసారి చూడండి, లేదా సందర్భం వచ్చినప్పుడు మళ్ళీ చేస్తా. ఓకేనమ్మా, బాయ్. మిదితి వీట్స్ పికిల్స్ అంటే ఏదో పికిల్స్. మా ఇంట్లో నేను ఈ కర్రీ చేస్తే మా పిల్లలు అమ్మ నువ్వు తప్ప ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఈ కర్రీ చెయ్యరు అని ఆట పట్టిస్తారమ్మా. మీరు చేసింది చూపించా వాళ్ళకి. యు ఆర్ సో ఇన్స్పైరింగ్ మ్యామ్. ఓకే ఓకే, ప్రపంచంలోనే ఎవరు చేయరమ్మా అంటున్నారా? ఎందుకు చేసుకోరు? ఇప్పుడు చూపించావు కదా మీ పిల్లలకి, అందరూ చేసుకుంటారు. కమ్మగా వండుకోవటం ముఖ్యం. ఏదైనా అన్నీ తినే కూరలే, కలగలుపులు చాలామంది వేసుకుంటారు. అలా వేసుకుని తినేలా వండుకోవటం ముఖ్యం. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. శేషారత్నం అమ్మ, దుగ్గరాజు అమ్మ, మీరు చేసిన అరటికాయ టమాటా కర్రీ సూపర్. నేను ఎప్పుడు అల్లం పచ్చిమిర్చితో ముద్ద కూర, ఉల్లిపాయలు వేసి వేపుడు ఆవు పెట్టి కూర చేస్తా. ఇలా టమాటాతో చేయలా. మీ వీడియో చూసిన వెంటనే ఈ కూర చేసి తిన్నాం, సూపర్. అసలు ఇంకో విషయం అమ్మ, నేను అన్నం 2 గరిటెలు పెట్టుకోండి అని కామెంట్ పెట్టా కదా, తర్వాత మీ వీడియోలో ఎప్పుడూ 2 గరిటెలు పెట్టుకున్నారు. సారీ అమ్మా, మీ మనసు నొప్పిస్తే. బై మిస్టేక్స్, నేనే సరిగ్గా అబ్జర్వ్ చేయలేదు, అన్యదా భావించవద్దు. ఏం లేదులేమ్మా, ఒకసారి 1 గరిటె పెట్టుకున్న రోజు కూడా ఉందేమో, చూసి చెప్పుంటావు. 2 సార్లు పెట్టుకుంటావు. ఫస్ట్ టైమే పెట్టేసుకున్నప్పుడే 2 గరిటెలు పెట్టేసుకుంటావు. ఒకసారి మళ్ళా పెట్టుకోను. ఒకవేళ 1 గరిటె పెట్టుకుంటే ఏ పచ్చడి పాడో చేసుకుంటే కొంచెం ఎక్కువ తింటే 2వ సారి పెట్టుకుంటా. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. తాడేపల్లి సుజాత అమ్మ 1787. ఐ ఆమ్ టీచర్ ఫ్రమ్ గుడివాడ. స్కూల్ పని మీద మోటూరు ఫిబ్రవరిలో వెళ్ళాను. రామాలయంకి వెళ్ళాం. ఎప్పుడు మీరు గుర్తుకు వస్తారు. లవ్ యూ మా. థ్యాంక్ యూ అమ్మ. రామాలయానికి వెళ్ళావా? చిన్నప్పటి నుంచి ప్రతిరోజు ఆ గుళ్ళోకి వెళ్ళి ఆడుకోవటం, ఆ మెట్ల మీద సాయంత్రానికి ఇదే పని. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. మోటూరు గుర్తు చేసావు. దేవి బలుసు, మీరు చెప్పింది చాలా కరెక్ట్. ఈ మధ్యన నాకు తెలిసిన వాళ్ళ అమ్మాయికి ఒక సంబంధం వచ్చింది. వాళ్ళకి 2 అబ్బాయిలు. పెద్ద అబ్బాయి అమెరికాలో ఉంటాడు, చిన్న అబ్బాయి హైదరాబాద్లో ఉన్నారు. పెద్ద అబ్బాయి అమెరికాలో ఉంటాడు కాబట్టి రేపొద్దున్న నీ ముసలోళ్ళ లేగలేకపోతే నేనే చూడాలని చెప్పి ఆ అమ్మాయి సంబంధం వద్దంది కలిసి ఉండడానికి. ఎవరు ఒప్పుకోవట్లేదు. జనరేషన్ చాలా మారిపోయిందమ్మా. అమ్మో, అమెరికాలో ఉన్నాడు. ఇప్పుడు చిన్న అబ్బాయి పెళ్లి చేయాలంటే వాళ్ళు అమెరికాలోనే ఉంటున్నారు కాబట్టి నేను ఇక్కడే ఉంటున్నాను కాబట్టి నేనే చూడాలి మిమ్మల్ని, వద్దందా? చూసారా ఎలా ఉన్నారు? ఆడపిల్లలు మగపిల్లలు లేదు, ప్రపంచమే మారిపోయింది. ఆడ లేదు మగ లేదు అంతా సమానమే అంటున్నారు కదా, వీటిలో కూడా చెప్తున్నారు. ఏంటమ్మా చూసేది? ఏం చూడాలి వాళ్ళకి? అంత రాక్షసులు కాదు అత్తమామలు కూడా.
వాళ్ళకి మనసు ఉంటుంది. ఆ టైం వయసు అయిపోయింది, అసలు వాళ్ళకి ఏమో అనరు మిమ్మల్ని. ఆ టైంకి వాళ్ళకి వండి పెట్టేసి, నువ్వు జాబ్ ఉన్నా కూడా వాళ్ళకి వండి పెట్టేసి డైనింగ్ మీద పెట్టేసి వెళ్ళిపో. ఏముంది ఇందులో చూడటానికి? ఓకే అమ్మ, ఒక్కొక్కరు ఒకలా ఉంటారు. థ్యాంక్ యూ అమ్మ విషయం చెప్పినందుకు. థ్యాంక్ యూ. యార్లగడ్డ త్రివేణి అమ్మ, హాయ్ అమ్మ, నమస్తే. ఫస్ట్ కామెంట్ మీరు చదవండి. మీరు సూపర్ అని చాలా పెట్టావు. మీ కర్రీ సూపర్. ఓకే అమ్మ, కామెంట్ చదివేసా కదా. మధు హాయ్, ఐ ఆమ్ చైల్డ్ ఫ్యాన్ లోహిత. ఓహో, చైల్డ్ ఫ్యాన్ లోహిత. యువర్ వీడియోస్ ఈజ్ ఇన్స్పిరేషన్ ఫర్ ఆల్ యూ అమ్మమ్మ. ఓకే అమ్మ, చిన్నపిల్లలు కూడా ఒక మెసేజ్ పెట్టావు, చూస్తున్నానని ఇన్స్పిరేషన్ అని చెప్తున్నావు. చాలా సంతోషం తల్లి. బాయ్. అఖిల చౌదరి 6057. అమ్మమ్మ, నాకు మీ వీడియోస్ చూస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. ఓన్లీ మీ మాటలు వింటూ ఉంటాను అమ్మమ్మ. యూట్యూబ్లో మీ వీడియోస్ వచ్చింది అని కనిపిస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. అమ్మమ్మ వీడియో వచ్చింది అని కరివేపాకు బెల్లం నాన్ వెజ్లో ఎందుకు వెయ్యకూడదు కొంచెం చెప్పండి ప్లీజ్. నాకు తెలియదమ్మమ్మ. మా మమ్మీ కూడా వేయొద్దని చెప్పాను, అందుకే మీరు చెప్తే బెటర్ అన్నమాట చెప్పావు. ఈ నాన్ వెజ్లో కరివేపాకు వేయను. కరివేపాకు బెల్లం, మొన్న ఎవరు ములక్కాయ కోడిగుడ్డు పులుసు పెడితే బెల్లం వేస్తే బాగుండేదమ్మా అన్నారు. ఒట్టి ములక్కాయ పులుసులో కూడా కొంచెం వేసుకోవచ్చు, అందులో కోడిగుడ్డు వేసాను కదా, అది నాన్ వెజ్ కింద లెక్క నాకు, అందుకని వేయను. ఈ కరివేపాకు నాన్ వెజ్లో అంటారా, వేయకూడదు. ఇద్దరు చెప్పమన్నావు కాబట్టి ఆల్రెడీ ఇది కూడా చెప్పేశాను చాలాసార్లు నేను. ఏమీ లేదు, అలివేలు మంగ తయారు ఉంటారు కదా, వెంకటేశ్వర స్వామి భార్య, ఆవిడ పెళ్ళయిన తర్వాత వడిగంటి బియ్యమని వెళ్తే అందరికీ ఉంటుంది కానవాయి. అది దాన్ని బట్టి కరివేపాకు వేయలేదంట, కరివేపాకు తీసుకెళ్ళలేదంట ఆవిడ ఆ రోజుల్లో. అప్పుడు దేవుళ్ళకే తీసుకెళ్ళకపోతే అందుకనే మంగాపురం వేరే పెట్టారు, కరివేపాకు తేలేదని. అత్తగారింటికి భర్త దగ్గరికి వేరే పెట్టారుగా, మంగాపురం అని వేరే ఉందో తెలుసా? మీ అమ్మగారికి చెప్పు. కరివేపాకు తేనందుకు అలా. అప్పుడు నన్ను ఎక్కడన్నా పెట్టండి, నాకు అమ్మవారు ఇది వచ్చిందనమాట, ఎక్కడన్నా పెట్టండి, నన్ను నీసులో మాత్రం పెట్టకండి అని నాకు తెలిసింది చెప్తున్నా. కరివేపాకుని నీసు కూరలో వేయకూడదు. చాలా హోటల్స్లో చికెన్ వేపుళ్ళు వాటిల్లో వేస్తున్నారు, అది వాళ్ళ ఇష్టం, మనకు తెలియదు, నేనేను. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ముఖ్యంగా ఈరోజు ఏంటంటే మనకు ఒక 10-11 మంది ఫ్రెండ్స్ ఉన్నారు, సపరేట్గా హౌజీ ఆడతాం. ఒక్కొక్క మంత్ ఒక్కొక్కరి ఇంట్లో వస్తుంది. ఈసారి మా ఇంట్లో వచ్చింది, హౌజీ ఆడుతున్నాం. అందుకని ఎప్పుడు మీకు చేయలేము. ఒక కూర గతిమ వంటలన్నీ చేసేసాం మా కెమెరామెన్ వచ్చేప్పటికి. మీకు ఇంతవరకు చూపించిన కూర కూడా ఒకటి చేద్దాం అని చెప్పి బంగాళదుంప మెంతి కూర ఫ్రై చేస్తా. పొద్దు నుంచి కెమెరామెన్ వచ్చి చేసేసా. ఇవిగో ఇది చూడండి, పప్పు దోసకాయ, ఇది నెయ్యి, ఇదిగో రసం, ఉల్లిపాయ పెట్టాను, ఇదిగో గోంగూర పచ్చడి, పెరుగు ఫ్రిడ్జ్లో ఉంది తీస్తా, ఇదిగో ఫ్రైడ్ రైస్. మీకు చేసి చూపించలే ఎప్పుడు, ఇంకోసారి మీకోసం ఫ్రైడ్ రైస్ చేస్తా. పచ్చడి ఉంది, రసం ఉంది, పప్పు ఉంది, ఫ్రైడ్ రైస్ ఉంది. ఇది వేపుడు చేస్తున్నా చూడమ్మా. ఇదిగో మెంతి కూర, మెంతాకు, ఇదిగో బంగాళదుంప, ఇదిగో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కోసి పెట్టుకున్నా. ఈ దీంతో రెండు కలిపి వేపుడేస్తా, బాగుంటుంది చాలా టేస్ట్గా. ఓకేనమ్మా, చేద్దాం రండి. ఇక పెరుగు కూడా ఇక పెట్టేస్తా. ఇదిగో చూడండి, ఇదిగో ఎండుమిరపకాయలు వేసానమ్మా, ఎందుకంటే పులుపు రాదు, మీకు తెలుసో తెలీదో, అది తీసేస్తున్నా ఇప్పుడు. అదిగో చూడండి, చెక్క తోడు పెట్టేసి ఇదిగో పొద్దు నుంచి ఫ్రిడ్జ్లో పెట్టేశాను, ఇప్పుడు ఇక్కడ పెట్టేశా. ఇక వెళ్దాం రండి, ఈ వంట రెడీ. గబగబా లేట్ అయిపోయింది ఇప్పటికే, రండి. చూసారమ్మా, కాడలు లేకుండా మెంతాకు ఎలా గిల్లుకున్నాను శుభ్రంగా, ఇలా చేసుకోవాలి. నీరు ఉండకూడదు కదా, అందుకని వాడిపోద్దని వాడేస్తున్నా అంతే. ఇక అది ఇదిగో బియ్యం కడిగి పెట్టేశా. ఓకే అమ్మా, ఇదిగో ఇది కూడా అంటించేసా. చూసారా, తుండేసుకున్నా, తడిచిపోయి పాడైపోతుంది చీర. మళ్ళీ వస్తున్నారు కదా ఫ్రెండ్స్ వచ్చి తోడి పాడవద్దని ఇలా వేసి పెట్టుకున్నా. ఇదిగో అమ్మ మెంతి పొడి, ముందు జీలకర్ర వేసా, ఇదిగో పసుపు, ఇదిగో వెల్లుల్లిపాయ, ఇదిగో అమ్మ చూడండి, వెల్లుల్లిపాయ కూడా వేగింది. ఇందులో కరివేపాకు ఏం వేయనమ్మా, చూడండి, ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు. ఇదిగో అమ్మ శుభ్రంగా కడిగేసాక ఇది ఇప్పుడు కొంచెం తరుగుదాం.
మెంతాకు బంగాళదుంపలు వేస్తే చాలా బాగుంది. చూస్తారమ్మా, అది అదిగో. ఇప్పుడు ఈ బంగాళదుంప ముక్కలు వేసేస్తున్నా. హాయ్ అండి, విజయదుర్గ వ్యూవర్స్ అందరికీను. రీసెంట్గా నేను ఒక మ్యారేజ్ వైజాగ్ వెళ్ళి వచ్చాను. ఈ మెహందీ అప్పుడే పెట్టుకున్నాను. మెహందీ పెట్టుకున్నప్పుడల్లా నన్ను పెట్టుకోనివ్వలేదు అందరూను. విజయదుర్గ వ్యూవర్సే మాట్లాడించు, ఫోన్ పోనివ్వండి అంటున్నారుగా. ఈవిడ విజయదుర్గ గారు యూట్యూబ్ చేస్తున్నప్పుడు ఫస్ట్లో ఇలాగే పార్టీకి పిలిచి రండి అన్నారు. సరే ఎంకరేజ్మెంట్ చేద్దాం మామూలుగా వచ్చాం. కానీ మనసులో ఒకటి ఉండేది, 70 years అయిపోయిన ఈవిడేమో ఇప్పుడు యూట్యూబ్ పెట్టుకున్నారు, ఫాలోవర్స్ ఎవరు ఉంటారు అని. కానీ వీడికి 3 ఏజ్ల వాళ్ళు ఉన్నారు ఫాలోవర్స్. యూత్ ఉన్నారు, మాలాంటి మిడిల్ ఏజర్స్ ఉన్నారు, ఆవిడ ఏజ్ వాళ్ళు ఉన్నారు. అందరికంటే యూతే ఉన్నారు ఆవిడకి. ఎందుకంటే ఆవిడ చెప్పే మాటలకి, చేసే వంటలకి, తినే భోజనం స్టైలు అంతే, ఇంకేం లేదు. ఒక్కసారి నిన్న అంతమంది మాట్లాడేసరికి ఉన్నారని తెలుసు. ఈవిడ గురించి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా విజయదుర్గ గారు తెలుసు అంటే అలా కాదు, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ నొక్కండి అని చెప్తుంటా అనమాట. ఇప్పుడు అది అవసరం లేదనిపిస్తాం, చాలా ఫాలోవర్స్ ఉన్నారు ఆవిడకి. ఓకే, థ్యాంక్ యూ విజయదుర్గ గారు. ఓకే, మొత్తానికి అందరికి పరిచయం చేస్తారు. ఫోన్లు పెట్టుకొని మీ గురించి పరిచయం ఏంటండి, కంగడానికి అర్థం ఎందుకు? ఒక పక్కన మెహందీ పెడుతూనే ఉన్నారు. అది నన్ను చూడలేదు కదా పాప, చాలా మంది మాట్లాడాలి కదా, స్ట్రైట్ గా చాలా మంది మాట్లాడారు వైజాగ్ లో. అదే ఈసారి వైజాగ్ వెళ్ళినప్పుడు నీ దగ్గర నెంబర్ తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళి వంట చేస్తారు. అదే అన్నారు. ఉమా సావిత్రి అని ఆవిడ చాలా హ్యాపీ ఫీల్ అయిపోయారు. మా ఇంటికి రండి, ఆవిడ అందరినీ అలాగే పిలుస్తారు. అదే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారండి. విజయదుర్గ గారి గురించి మాట్లాడతానంటే మా వారు ఇంకోటి కూడా యాడ్ చేయని చెప్పారు. ఏంటంటే మనం సినీ ఫీల్డ్లో ఎస్వి రంగారావు గురించి వినున్నాం. ఆయనలా గంభీరమైన పదజాలం ఇవన్నీ బాగుంటాయి మనం అనుకున్నప్పుడు యాక్టర్లోని. ఇప్పుడు విజయదుర్గ గారి ఆ మాట తీరు, గాంభీర్యం, మనకి కష్టాలు ఎన్ని చూసినా అవన్నీ కాకుండా ఈ అప్ టు డేట్గా ఇప్పుడు ఎలా జీవించాలి అనేది చాలా బాగా చెప్తారు ఈవిడ. అందుకు హ్యాట్సాప్ చెప్పు ఆవిడకని చెప్పుకొచ్చారు. నాకు హెల్ప్ చేశారు మా అబ్బాయి పెళ్లి టైంలో అని చెప్పాను కదా, చాలా హెల్ప్ చేశారండి. ఇంట్లో మా అక్కలాగే నాకు ఆ రోజు నువ్వేం వరీ అవ్వకని చెప్పి అన్ని ఐటమ్స్తో వండారు. చాలా బాగున్నాయి, అందరూ మెచ్చుకున్నారు. ఇవమ్మా, ఇది ఇంత పెద్ద ముక్కలు కోసా కదమ్మా, ఇది ఇలాగే మగ్గాలి, ఉడకపెట్టకూడదు. ఇది ఉడకపెట్టకూడదు. ఇంత పెద్ద ముక్కలు కూడా అలాగే మగ్గాలి, చక్కగా మగ్గుతాయి. కాకపోతే టైం పడుతుంది. కాసేపు అయిలో ఉంచాను, తర్వాత సిమ్లో పెడతాను, అప్పుడు సూపర్గా ఉంటుంది. ఇప్పుడు వేపుడు తీసుకొచ్చి ఇందులో పెడతా. ఇదిగో కుండ పెరుగు తోడు పెట్టేసా. ఇక అంతే, ఒక పచ్చడి, ఒక కూర, ఒక పప్పు, ఒక రసం, పెరుగు, ఫ్రైడ్ రైస్. పెళ్లి భోజనం చేసి వచ్చావు ఏంటో అనుకున్నా, పులావులు గట్ట అనుకున్నా. అమ్మో పులావ్, అదే మరి. ఇప్పుడు శుభ్రంగా మగ్గుతుంది కదా, ఎక్కువ వేయనమ్మా. ఇదిగో కొంచెమే, ఇదిగో అల్లం అంతే, ఎక్కువ వేయను. ఇప్పుడు సిమ్లో పెట్టేస్తున్నానమ్మా. ఇక మీదట 10 నిమిషాలు ఇది సిమ్లోనే ఉండాలి, సిమ్మే ఉండాలి. అప్పుడే మగ్గుద్ది. ఉడకబెట్టలేదు కదా నేను బంగాళదుంపలు, చక్క ఇప్పుడు ఐలో పెట్టి అటు తిప్పే చాలాసేపు. ఉప్పు కూడా వేసేసా, ఇంత అల్లం వేసాను, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. ఇక అది మగ్గుద్ది. 10 నిమిషాలు సిమ్లో మగ్గాలి. ఇప్పుడు ఈ కూర వేస్తా. ఇది కట్ చేసి పెట్టుకున్నా కదా మెంతి కూర, అప్పుడు వేస్తా. చూసారమ్మా, సిమ్లోనే ఉంచా. సిమ్లో ఉంటేనే చక్కగా మగ్గుతాయి. ఇంకొక 10 నిమిషాలు మగ్గాలి. ఇది బుడబుడ వండేసే కూర కాదు, సిమ్లో పెట్టి మగ్గాలన్నమాట. అది ఒక ఉప్పు మాత్రం వేసా, ఇంత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసా, కొంచెం ఉప్పు మాత్రం వేసా. అలా మగ్గబెట్టి ఇలా అంటే ఊడిపోవాలన్నమాట ముక్క. అప్పటి వరకు సిమ్లో మగ్గాలి. అప్పుడు ఈ కూర వేస్తా. వేసేసి అప్పుడు కొంచెం కారం, ఇంత మసాలా. చూడమ్మా, ఇదిగో చక్కగా మగ్గుతుంది. చూసారమ్మా, అది ఎట్ట మగ్గిపోయిందో, అది అన్నమాట. ఓకే, సూపర్గా మగ్గింది. ఇప్పుడు చూడండి రాజకుమారి, ఇదిగో బంగాళదుంప. కొంతమంది ఉడకబెట్టుకుంటారు కదా, ఉడకబెట్టకుండా ఇంతలో ముక్కలు వేసేసా, సిమ్లో పెట్టి మగ్గుతుంది. ఇందులో ఉప్పు వేసి కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ మాత్రం వేసా. ఇప్పుడు ఇదంతా ఉడికిపోయిన ముక్క అసలు. ఇదిగో ఇప్పుడు ఇది వేసేస్తున్నా. మెంతి కూర బంగాళదుంప వేపుడు వెరైటీ కదా,
అది ఎప్పుడు తెలియదు కూడా. అది అందుకే తింటారని చేస్తున్నా. ఇదిగమ్మా అది మగ్గనే మూత పెట్టేసా, లోపలికి వెళ్ళింది కొంచెం. ఇక ఇప్పుడు వీటిలోకే పంపించేద్దాం. అది ఆహా, మెంతి కూరమ్మ ప్రతి దాంట్లో టేస్టే, ఒక పప్పులోనే కాదు, కైమాలో కూడా వేసుకోవచ్చు. ఎందులోనైనా మెంతి కూర వేపుడులో వేసుకుంటే సూపర్గా ఉంటుంది. అది ఇది సిమ్లోనే ఉందమ్మా, చూడండి. ఇదిగో అన్నం ఆపేసా, ఒక్క సౌండే వచ్చింది. కొంచెం సిమ్లో పెట్టాను 2-3 మినిట్స్ అంతే. ఎక్కువ నిండుగా ఉంది కదా, 2-3 సౌండ్లు రాకూడదు, ఒక్క సౌండే చాలు. 3 మినిట్స్ పెట్టే సిమ్లో అంతే, అయిపోయింది అన్నం. తీసి చూపిస్తాను మీకు తర్వాత. మామూలుగా రావాలి కదా, 2-3 సౌండ్లు వచ్చేసి అనుకో శుద్ధ అయిపోద్ది ఎక్కువ బియ్యం వండినప్పుడు. అది ఓకేనమ్మా. ఒక్కొక్కరు వస్తున్నారు. ఇప్పుడు హైలో పెట్టానమ్మా. అది చూడండి చక్కగా మగ్గిందమ్మా, బంగాళదుంప సూపర్గా మగ్గింది. ఇది మా ఎదురుగుండా హరిప్రియ ఉంది కదా, మొన్న ఆంటీ ఇది వండాను అని చెప్పి కూర ఇచ్చింది నాకు, చాలా బాగుంది టేస్ట్గా. ఎలా చేయాలంటే ఇలా చేశాను ఉంది అంతే, చేసి మీకు చూపించేస్తున్నా. ఈరోజు లేదు, లేకపోతే పిలిచేదాన్ని. విజయవాడ వెళ్ళింది, పెళ్ళిళ్ళు కదా. అది చక్కగా ఉంది. ఇంకా కూడా వేయొచ్చు అనుకుంటా, ఆకుకూర వేయొచ్చేమోలే, కానీ పెద్ద కట్టే కదా సరిపోద్దులే అనుకున్నాను, కాకపోతే వేయొచ్చు. ఇంకా మళ్ళీ మూత పెట్టేస్తున్నా. ఇదిగో చూడమ్మా, కారం వేస్తున్నాను. పచ్చి కారం వద్దు, ఊరికి ఎర్రగా ఉంటుంది తప్పితే, కొంచెం ఇదే వేద్దాం అంతే చాలు. అందరూ కారాలు తక్కువ తినే ఫ్రెండ్స్ ఉన్నారు, ఎక్కువ కారం వేస్తే కుదరదు. మళ్ళీ బ్రాహ్మణ ఫ్రెండ్స్ ఉన్నారు కదా ఎక్కువగా, మళ్ళీ కారం వేస్తే కారం అయిపోయింది అంటారు. ఇదిగో చూడమ్మా, కొద్దిగా ఇదిగో కొంచెం మసాలా వేస్తున్నా. వద్దు చాలు, ఒక 20 చాలు వేసేసాం మళ్ళీ ఇందులో. చూసారమ్మా, ఇదిగో ఎగ్జాక్ట్ ఫ్యాన్ లేదు. 4 నెలలైంది ఫ్యాన్ తీసుకెళ్ళాడు. 4 నెలల నుంచి ఫ్యాన్ ఇంతవరకు తీసుకురాలేదమ్మా. ఎందుకంటే నాకు వంటల పని నాకు. అప్పుడు ఫ్యాన్ ఉండాలి కదా కంపల్సరీగా. ఇవాళ హాల్లో కూర్చున్నారంటే వాళ్ళందరికీ దగ్గొస్తుంది కదా. ఏంటో ఈ ఫ్యాన్ లేకపోతే తెంగేపారు, కానీ యూట్యూబ్ ఫ్యాన్స్ మాత్రం సూపర్గా ఉన్నారు. మీకోసమే ఫ్యాన్ లేకపోయినా ముక్క పోసినా నేను వంట చేసేస్తున్నాను. లేకపోతే 1 వీక్ లేకపోతే అడ్జస్ట్ ఫ్యాన్ ఉండలేరు ఇళ్ళల్లో వాళ్ళు. 4 నెలలు అయింది పట్టుకెళ్ళి, ఇంతవరకు తేలా. మా ఫ్రెండ్స్ బాగా తింటారు ఇవాళ ఇది. అందులో సింపుల్గా వండే, ఓ పప్పు దోసకాయ, ఈ బంగాళదుంప వేపుడు, గోంగూర పచ్చడి, రసం, పెరుగు, ఫ్రైడ్ రైస్, ఇంతే. అది కూడా చూసారమ్మా, ఆహా ఎంత బాగా వచ్చిందో. సెవెన్ 0 40 40 40 2 1 2 12 3 2 32 6 8 68 14 2 2 21 21 28 28 77 జల్దీ 7 ఉంటుంది. ఇద్దరికి వచ్చింది అంటే చెరొక 25 రూపాయలు వచ్చినాయి, ఒక్కోదానికి 50 రూపాయలు. రా తొందరగా, ఇప్పుడే జల్దీ 7 అయింది. తీసుకో, టికెట్ తీసుకో, ఒకటి ఇవ్వండి అమ్మా. పెట్టుకొని చెప్పిన నెంబర్లో ఒకసారి చెప్పమ్మా.
100 రూపాయలు గోవింద. వీళ్ళందరికీ వచ్చేసి వచ్చిన వాళ్ళకే వచ్చి చూసారా, అంతే. ఎవరింట్లో వాళ్ళకి రావు. ఇదిగోండి, చెరోకి 50 తీసుకోవాలి కదా, 50 తీసుకోండి. మరేంటి, చాలా టైం ఎందుకు, భోజనాలు చేసేసి తర్వాత ఆడుకుందాం. గోంగూర పచ్చడి వేసుకున్న వాళ్ళ కోసం తెచ్చా, ఉల్లిపాయలు కోసా, మళ్ళీ కొయ్యమంటే కోస్తా. ఉల్లిపాయలు కోసా, అదిగో నెయ్యి, అదిగో. రెండర్రా, అందరు రండి ఒకసారి. గోంగూర పచ్చడి అయినా శోభ, అది కొంచెమేనా? ముందే పెట్టేసుకుంటా అన్నీ నేను కూడా వాళ్ళలాగా. చాలు చాలు. వేడి అన్నం, గోంగూర పచ్చడి, ఆవు నెయ్యి, చాలా బాగుంది, సూపర్. ఎప్పుడు లేనిది ఎక్కువ అన్నం తిన్నాం ఈరోజు. యూట్యూబ్లో విజయదుర్గ గారు చేసిన వంటలు మాత్రమే చూస్తున్నారు, కానీ మేము తిని ఈరోజు చాలా బాగా ఎంజాయ్ చేసాం. చాలా బాగా చేస్తారు ఆమె, వంటలు చాలా బాగుంటాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఆలు మెంతి కూర చాలా బాగుందండి, నాకు బాగా నచ్చింది. అన్నీ బాగున్నాయి, తృప్తిగా తిన్నాం, కడుపు నిండా తిన్నాం. విజయదుర్గ గారి వంటలు చాలా బాగున్నాయండి, చాలా బాగుంది. వాళ్ళ భోజనం కూడా చాలా బాగా అనిపించింది. తను ఏది చేసినా బాగా చేస్తుంది, నిండుగా చేస్తుంది. విజయదుర్గ గారి వంటలు ఆవిడ ఎలా ఉంటుందో ఆవిడ వంటలు కూడా అలాగే ఉంటాయి. ఈరోజు మాత్రం కుండలో పెరుగు మాత్రం హైలైట్, సూపరు, అయిపోయింది కూడాను. సో విజయదుర్గ గారి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అన్ని వంటలు చాలా బాగున్నాయి, సూపర్గా చేస్తారు. అన్నం పెట్టి అన్నపూర్ణేశ్వరి లాగా చేస్తారు. అన్నీ చాలా బాగున్నాయి, కడుపు నిండా. తక్కువ తినేవాళ్ళు ఎక్కువ తిన్నాం ఈరోజు. విజయదుర్గ గారు ఎంత అందంగా ఉంటారో, వంటలు కూడా రుచిగా ఉంటాయి. మేము ఈ ఒక్కరోజే కాదు, అప్పుడప్పుడు తింటూనే ఉంటాము. వాళ్ళు చేసిన వంటలు బాగుంటాయని తింటూనే ఉంటాం. ఓకే అమ్మా, శుభ్రంగా భోంచేసాం అందరం. ముందు ఆట ఆడేసాం, అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఆట ఆడుతున్నాం, అదే కూర్చొని రెడీ అయిపోతున్నారు. ఇక తీశారు కదా, చాలాసేపు అయింది కెమెరామెన్ వచ్చి, అందుకని ఈ ఒక్క గేమో 2 గేమ్లు ఆడుకుంటాం. సాయంత్రం దాకా ఆడతాం. ఇలాగ ఇంచుమించు 6 దాకా ఇక్కడే ఉంటారు. ఓకే అమ్మా, ఇది చూడండి, చూసి మీరు కూడా ఇలాగే గెట్ టుగెదర్ లాగా పెట్టుకోండి. ఓ 10 మంది కలిసినా కూడా చాలు, ఇలా పెట్టుకోవచ్చు. అప్పుడప్పుడు హ్యాపీగా ఉండాలి కదా, నవ్వుతా. రోజు పనులే చేసుకుంటున్నాం కదా, అది చూసారా ఎలా నవ్వుకుంటున్నారో. ఇది పక్క 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 చూసారా, పక్క పక్క ఎట్లా నవ్వుతున్నారో. నవ్వులు అవసరం, అందుకే ఈ గ్రూపులు. భలే నవ్వుతాం, నవ్వుకుంటా ఉంటే అన్నీ మర్చిపోతాం, ఆరోగ్యానికి మంచిది. అబ్బో చూసా, ఏమి వినిపించట్లా, నా మాటలు కూడా మీకు వినిపించట్లా, అంత నవ్వుతున్నారు. అదమ్మా, మళ్ళీ మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చే వరకు, లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా. మీ విజయదుర్గ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా, షేర్ చేయండి, లైక్ చేయండి, అందరికీ మీ ఫ్రెండ్స్కి చెప్పండి. ఓకేనమ్మా, బాయ్.